కాలభైరవుడు ఎవరు అనే ప్రశ్న అందరిలో ఉదయిస్తూ ఉంటుంది. ఈ కాలభైరవుడు ఎవరో చూద్దాం. ఒకానొకప్పుడు బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు, పరమేశ్వరుడికి మధ్య ఒక వాగ్వేదాంతం జరుగుతుంది. అదేంటి అంటే ముగ్గురిలో ఎవరు గొప్ప అని. అప్పుడు పరమేశ్వరుడు ఏం చెప్తాడంటే సర్వానికి కారణం నేనే కాబట్టి నేనే గొప్పవాడిని అని చెప్పినప్పుడు బ్రహ్మదేవుడు ఏం చెప్తాడంటే నేను సృష్టి చేస్తాను కాబట్టి నేనే గొప్పవాడిని. విష్ణుమూర్తి నేను పూర్తి పరిపాలన అంతా నాదే, నేనే దాన్ని మెయింటైన్ చేస్తాను కాబట్టి నేను గొప్పవాడిని అని చెప్తాడు. అప్పుడు పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే మొత్తం 4 వేదాలను పిలిచి ఎవరు గొప్ప చెప్పండి అని అడుగుతాడు. అడిగినప్పుడు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదం ఏం చెప్తా ఉంటాయి అంటే పరమేశ్వరుడు మాత్రమే గొప్ప అని చెప్తాయి. చెప్పిన తర్వాత మళ్ళీ ఆయన బ్రహ్మదేవుడు యాక్సెప్ట్ చేయకపోవటం వల్ల ఓంకారాన్ని పిలుస్తాడు. పిలిచి ఓంకారాన్ని అడిగినప్పుడు ఓంకారం ఏం చెప్తా ఉందంటే పరమేశ్వరుడే గొప్ప అని చెప్తుంది. చెప్పడంతో అప్పుడు పరమేశ్వరుడు నేనే గొప్ప అంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అయినా సరే అంగీకరించకుండా లేదు నేనే గొప్ప అనడం వల్ల పరమేశ్వరుడి కోపం వస్తుంది. వచ్చి తన జటాజుటాన్ని విదిలిస్తాడు. విదిలిచ్చినప్పుడు జటాజుటం నుంచి ఒక భయంకర ఆకారంతో ఉన్న వ్యక్తి బయటకు వస్తాడు. ఆ వ్యక్తి రాగానే పరమేశ్వరుని అయ్యా నేనేం చేయాలి అంటే బ్రహ్మదేవుడికి అహంకారం విరిగిపోయింది కాబట్టి ఆయన 5 శిరస్సులలో ఒక శిరస్సుని ఖండించని చెప్తాడు. సో ఆ విధంగా శిరస్సును ఖండిస్తాడు కాలభైరవుడు. అప్పుడు ఆయన వచ్చి మళ్ళీ పరమేశ్వరుడు నమస్కరించినప్పుడు పరమేశ్వరుడు ఏం చెప్తాడంటే నువ్వు బ్రహ్మకు సంబంధించిన ఒక శిరస్సును ఖండించడం వల్ల బ్రహ్మ హత్యాదోషం నీకు అంటుకుంది. అందుచేత నువ్వు 12 సంవత్సరాలు ప్రపంచమంతా తిరుగుతూ కాశీ నగరానికి వెళ్ళి అక్కడ గంగా స్నానం చెయ్యి అని చెప్తాడు. చెప్పి అలాగే నువ్వు కాశీ నగరానికి పాలకుడుగా ఉండు, నీ దర్శనం తర్వాతనే ఎవరైనా నా దర్శనం చేసుకోవాలి, అలాగే నీ అనుమతి లేకుండా ఎవరు కూడా కాశీలో ప్రవేశించలేరు అని చెప్పేసి కాలభైరవుడితో చెప్తాడు. ఈ విధంగా కాలభైరవుడు అనే ఒక భగవంతుడి స్వరూపం ఏర్పడింది. ఇది కాశీకి సంబంధించినటువంటిది.